హలో గాయ్స్, హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నా. సో ఇది నా ఇన్ఫోసిస్ ఆఫీస్ టూర్ చేస్తున్నా. అంటే అందరూ ఫస్ట్ డే ఆఫీస్ టూర్ చేస్తారు, బట్ నేను లాస్ట్ డే ఆఫీస్ టూర్ చేస్తున్నా. ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఆఫీస్ టూర్, నా మెమోరీస్ అన్నీ నేను ఒక వీడియోలో తీసి పెట్టుకోవాలని చెప్పి ఆఫీస్ టూర్ చేస్తున్నా. సో అది మీకు కూడా చూపించాలి అని అనుకుని వీడియో తీసి చూపిస్తున్నా. సో ఇది ఆఫీస్లో స్టార్టింగ్, అంటే గచ్చిబౌలి క్యాంపస్ ఎస్టిపి. ఇక్కడ స్టార్టింగ్ ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ కూర్చోడానికి ఉంటుంది, అవుట్డోర్ సిట్టింగ్ కైండ్ ఆఫ్ థింగ్. ఎప్పుడైనా నాకు వర్క్ చేయబుద్ధి కాదు, ప్లస్ లైక్ సమ్టైమ్స్ వద్దు, నాకు కొంచెం బయట కూర్చొని వర్క్ చేయాలి, లోపల బిల్డింగ్స్ అలా ఉండొద్దు అని అనిపించినప్పుడు ఇట్లా బయట ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటాను మ్యాక్సిమం చాలాసార్లు. ఎప్పుడైనా నాకు సాడ్ మూడ్ ఆఫ్ ఉన్నప్పుడు ఇట్లా అక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటూ అట్లా బయట అంతా చూస్తూ ఉంటాను. సో చాలామంది ఇక్కడ కూడా కూర్చొని వర్క్ చేసుకుంటారు. సో ఈ ప్లేస్ అయితే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది కూడా. నెక్స్ట్ ఇట్లా మీ లోపల ఇక్కడ ప్లాంట్స్, కొంచెం రోజ్ ఫ్లవర్స్ అట్లా అన్నీ ఉంటాయి, సర్కిల్గా ఉంటుంది. అటు సైడ్ కూడా మనం కూర్చోడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి, టేబుల్స్ అవన్నీ. నెక్స్ట్ ఇక్కడ లోపల అంతా ఇట్లా రౌండ్ సర్కిల్గా ఉంటుంది, బయట వాకింగ్ పాత్లా ఉంటుంది అనమాట మనకి ఇక్కడ. సో ఈ ఏరియా కూడా సమ్టైమ్స్ ఎప్పుడైనా లంచ్ చేసాక ఆర్ లైక్ అట్లా వాక్ చేయొచ్చు. సో ప్రీవియస్లీ ఎప్పుడైతే నేను స్టార్టింగ్ వెళ్ళేదాన్నో, ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడైతే నేను చాలాసార్లు ఇట్లా ఇక్కడికి వచ్చి వాక్ చేసేదాన్ని. చాలా రీల్స్ కూడా నేను చాలా స్టార్టింగ్లో మీరు నా ఇన్స్టా ఫాలో అయితే చూస్తే తెలుస్తుంది, ఇక్కడ కొన్ని రీల్స్ కూడా చేశాను నేను అది. అండ్ మీకు ఇంకా ఏం చెప్పాలి అని అంటే, ఇన్ఫోసిస్ నాకైతే చాలా 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 అంటే చాలా మెమోరీస్ ఉన్నాయి అందులో. అంటే అది నాకు ప్రొఫెషనల్ గ్రోతే కాదు, నేను పర్సనల్లీ కూడా చాలా థింగ్స్ తెలుసుకున్నాను. అండ్ బికాస్ ఆఫ్ గెట్టింగ్ ఎ జాబ్ ఇన్ ఇన్ఫోసిస్ నా అంటే వాల్యూ కానీ అందరి దగ్గర ఒక ఇదైతే నాకు వచ్చింది. సో దానికి నేను చాలా గ్రాటిట్యూడ్గా ఫీల్ అవుతాను. ప్లస్ అవును, ఇది నా ఫస్ట్ కంపెనీ. ప్లస్ నేను ఎప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవ్వలేదు, అసలు ఎందుకు జాయిన్ అయ్యాను ఏంటి అని చెప్పి నాకు ఆ ఫీలే లేదు. 4 years నేను ఇప్పుడు కూడా నా కెరియర్లో గ్రో అవ్వాలి అనుకునే నేను ఇన్ఫోసిస్ లీవ్ చేశాను. బట్ అదర్ దాన్ దట్ నాకు ఏ ప్రాబ్లం కానీ అక్కడైతే ఏమీ లేదు. సో ఇక్కడ అట్లా వాక్ చేస్తున్నా, వీడియోస్ తీసుకుంటున్నా కొన్ని. అండ్ ఇంకా ఇది అంటే మన లోపలంతా ఇట్లా ఉంటుంది అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ బిల్డింగ్స్ ఉంటాయి. ఇంకా కైండ్ ఆఫ్ రిసార్ట్ ఫీలే అనుకోండి. ఎప్పుడు మనకి ఏదో కంపెనీ ఏదో బిల్డింగ్ లోపల ఉన్నాం, వర్కింగ్ ల్యాప్టాప్స్ ఆ ఫీలే ఉండదు మనకి. ఎక్కడ కంటే కంఫర్ట్ ఉంటుంది అక్కడ వర్క్ చేసుకోవచ్చు, బయటకు వచ్చి చేసుకోవచ్చు, కెఫెటేరియాలో చేసుకోవచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. బట్ బై ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇచ్చిన టాస్క్ మనం కంప్లీట్ చేయాలి. దట్ ఈస్ వాట్ దే ఎక్స్పెక్ట్, అంతే, దానికి మించి అయితే ఏమీ కాదు. సో ఇక్కడ చూపిస్తున్న స్టార్టింగ్ ఇక్కడ బోర్డు ఉంటుంది, మనకి ఇండికేషన్స్ ఉంటాయన్నమాట, ఇటు వెళ్ళాలంటే ఏంటి, ఏం బిల్డింగ్స్ ఉన్నాయి, ఎలా వెళ్ళాలి, కొన్ని థింగ్స్ అని. సో జస్ట్ అలా వీడియో కోసం. ఇంకా ఇట్లా లోపలికి వెళ్తుంటే మనకి ఇక్కడ ఒక చాయ్ పాయింట్ ఉంటుంది. ఆ చాయ్ పాయింట్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అంటారు కదా, లోపల ఇంకా ఈ బిల్డింగ్ ఇటు సైడ్ ఇట్లా కొంచెం ముందుకు వెళ్ళాలి ఇంకా. సో చాయ్ పే చర్చ లాగా చాలామంది ఇక్కడికి వచ్చి, తెలిసిందే కదా, ఒక ఐటీ ప్రొఫెషనల్ అయితే పక్కా ఒక కాఫీ కానీ ఒక టీ కానీ పెడితే కానీ మన మైండ్ మళ్ళీ రీవర్క్ అవ్వదు. మళ్ళీ మనం కొంచెం బూస్టప్ ఇచ్చి మళ్ళీ మనం కోడింగ్ ఆర్ ఏదో ఏ డిఫరెంట్ మైండ్లో వర్క్ చేసే వాళ్ళకి. నెక్స్ట్ ఇది ఫిష్ పౌండ్. ఇది కూడా చాలా అంటే బాగుంటుంది ప్లేస్, కొంచెం స్మెల్ ఉంటుంది కానీ బట్ స్టిల్ అది కొంచెం యూనిక్గా, ఆ ట్రీస్ కానీ ఆ బర్డ్స్ ఒక సౌండ్, ఫిషెస్ అట్లా చూస్తూ మనం కొంచెంసేపు నేచర్ని ఎంజాయ్ చేస్తూ పీస్ఫుల్గా ఉండొచ్చు. సో ఇది కూడా ఉంటుంది, ఇది కూడా మీకు చూపిద్దామని అలా వీడియో తీశాను. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ కోర్ట్. సో ఇది ఫస్ట్ ఫుడ్ కోర్ట్, అంటే స్టార్టింగ్లో ఉన్న ఫుడ్ కోర్టు. సో ఇక్కడ బేసిక్గా నాకు చాలా నచ్చేది ఫుడ్ ఏంటి అని అంటే, బ్రేక్ఫాస్ట్లో అయితే మేజర్గా నేను అంటే ఆఫీస్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసా అంటే అది పూరి అండ్
ఆలు పరాటా. ఆ 2 థింగ్స్ నాకు ఆ ఫుడ్ కోర్ట్‌లో చాలా ఇష్టం. లోపల ఇంకా ఫుడ్ కోర్ట్ ఉంటది కానీ అది మాక్సిమం అక్కడ నార్త్ రిలేటెడ్ ఫుడ్ బావుంటది. సో, ఇక్కడ చాలా అంటే ఏదో నార్త్ అయితే నార్త్, సౌత్ అయితే సౌత్. సో, మీకు అన్ని రీజియన్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ ఫుడ్ కోర్ట్‌లో గూడా మనకి ఆల్ ఐటెమ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇలా ఎంటర్ అవుతాము. ఇక్కడ లోపల మాకు డిఫరెంట్ డిఫరెంట్ ఎనిమిటీస్ ఉంటాయి. లైక్ జిమ్, బ్యాంక్, డే కేర్ అని మీకు మళ్ళీ స్టోర్ అంటే గ్రాసరీ స్టోరు. సో, జిమ్ గూడా ఉంటది లోపల. ఇప్పుడైతే అడాప్ట్ తీసుకోలేదు. అంటే సబ్స్క్రిప్షన్ కైండ్ ఆఫ్ జిమ్‌కి అమౌంట్ పే చేయాల్సిందొస్తది మనం. సో, జిమ్ ఎప్పుడైతే ట్రై చేయలేదు. ఇక్కడ హైదరాబాద్‌లో అయితే ట్రై చేయలేదు. బట్ పూణేలో ట్రై చేశా. జిమ్ కూడా చాలా బావుంటది. ఏదో లైక్ పేరుకి జిమ్ పెట్టాను అట్లా కాదు. అన్ని థింగ్స్ వర్క్ అవుతాయి లోపల. జ అది కూడా చెప్తున్నాను. సో, ఇక్కడ మీకు అంటే నాకు లోపలెళ్ళి చూపించే ఆప్షన్ లేదు. బికాజ్ నేను యాక్సెస్ తీసుకోలేదు కాబట్టి నాకు యాక్సెస్ ఉంటే యాక్సెస్ కార్డ్ యాక్సెస్ చేసి లోపలికి కూడా వెళ్ళొచ్చు. సో, అందుకే జస్ట్ మీకు బయట నుంచి కొంచెం చూపిస్తాము అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నా. సో, ఇక్కడ చూసారు కదా మీరు. ఇక్కడ కూడా కూర్చొని వర్క్ చేసుకున్నా. సో, దేర్ ఈస్ నో రెస్ట్రిక్టెడ్ ఇలా వర్క్ ఇక్కడ చేయకూడదు, అక్కడ చేయకూడదు అలాంటి ఏముండదు. ఇక్కడ స్టోర్ ఉంటది. సో, మనకేమైనా గ్రాసరీస్ కానీ ఏది కావాలంటే అది ఏ టు జెడ్ అందులో దొరుకుతాయి. సో, అంటే మనం జస్ట్ క్యాంపస్‌లో ఉన్నాము అనంటే ఇంక బయటకి మాక్సిమం 90% థింగ్స్ మనకు అన్నీ అక్కడే ఉంటాయి. సో, ఇది వాల్ ఫ్రేమ్ అంటారు. 20 ఇయర్స్ అట్లా అయిన వాళ్ళని ఆ ఫ్రేమ్‌లో పెడతారనమాట. వాళ్ళ నేమ్స్ విత్ ఎంప్లాయీ ఐడీ. ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ లోపల ఈ బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్ ఉంటదనమాట. అది కూడా మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నా. ఓన్లీ ఈ స్విమ్మింగ్ పూల్ ఇప్పుడైతే క్లోజ్ చేసింది ఆఫ్టర్ కరోనా. సో, బిఫోర్ కరోనా అయితే స్విమ్మింగ్ పూల్ కూడా ఆపరేషనల్ ఉండేది అని అన్నారు. సో, నేను కరోనా బ్యాచ్‌లో జాయిన్ అయ్యా. సో, ఐ నెవర్ గెట్ దట్ ఛాన్స్ టు స్విమ్ అండ్ ఆల్. ఓకే. అది మీకు చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటా మీకు స్విమ్మింగ్ ఏరియా అని. స్విమ్మింగ్ పూల్ ఒక ఏరియా కూడా. ఇంకా చెప్తున్నా కదా! జస్ట్ లైక్ నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ మంచిగా మనం వర్క్ చేసుకుంటూ ఆ కంఫర్ట్ జోన్ అయితే చాలా ఉంటది అందులో. యాహ్! వర్క్ ప్రెషర్ అదంతా అయితే ఉంటది. అది ఏ కంపెనీ అయినా యాస్ వి ఆర్ వర్కింగ్ యాస్ ఎ ప్రొఫెషనల్ దే ఆర్ పేయింగ్ అస్. ఇట్స్ అవర్ డ్యూటీ. సో, అది లేనిది ఎక్కడ ఉండదు. బట్ అది దాన్ని మనం బ్యాలెన్స్ చేయడానికి ఆ నేచర్, ఆ హాస్పిటాలిటీ అన్నీ ఎవ్రీథింగ్ అక్కడ మాకు ప్రొవైడ్ చేస్తారు. సో, ఈ ప్లేస్ రియల్లీ అక్కడ నించొని అలా ఒకసారి క్యాంపస్ మొత్తం లుక్కేస్తూ అక్కడ లిటరల్లీ చాలా మెమోరీస్ అంటే ఈ వీడియో చూస్తుంటే నాకు రికాల్ చేసుకుంటున్నా ఎన్ని థింగ్స్ ఉన్నాయంటే సో, అప్పుడు నేను ఫీల్ అయ్యేదాన్నంటే ఆ టైంలో ఆఫీస్‌కెళ్ళాలి అనంటే ఐ యూజ్డ్ టు లైక్ ఆఫీస్‌కి రావాలా ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే అయిపోతది కదా! అక్కడి నుంచి వర్క్ చేసినా అదే, ఇంట్లో వర్క్ చేసినా అదే. ఇంత ట్రావెల్ చేసి వెళ్ళాలా? 2 అవర్స్ ఆఫ్ టైం వేస్ట్ అవుతుంది. డే వర్క్ కూడా సరిగ్గా అవ్వదు సమ్‌టైమ్స్ బట్ ఇప్పుడు తెలుస్తుంది ఆ వాల్యూ. అంటే ఎలా ఏం మిస్ అవుతున్నానో ఏంటి అని. సో, ఇది కొత్తగా లైక్ కైండ్ ఆఫ్ ఏమన్నా ఈవెంట్స్ జరిగినప్పుడు ఇక్కడే జరుగుతాయి మాకు. చాలా ఈవెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్లీ ఈవెంట్స్ ఉంటాయి. క్లబ్స్ ఉంటాయి. స్పోర్ట్స్ కానీ, మ్యూజిక్ కానీ, డాన్స్ ఎవ్వరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఇట్స్ నాట్ థాట్ అంటే ఉంటాయి గదా! మనం ఐటీ వర్క్ చేస్తున్నామంటే అదే కాదు. కొంతమందికి డిఫరెంట్ యాక్టివిటీస్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అయితే కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అందరికి. ఈవెన్ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చే జనరేషను స్టడీ కన్నా ఎక్కువ పేరెంట్స్ ఈవెన్ విత్ స్టడీ కరిక్యులర్ యాక్టివిటీస్ నేర్పిస్తున్నారు. సో, సేమ్ అలా. సో, ఆ థింగ్స్ కూడా మాకు చాలా ఉంటాయి. మనం ఏది చేయాలన్నా చేయొచ్చు. స్టాపేజ్ అన్నది ఏది ఉండదు. సో, ఇది ఒక ఈసీసీ బిల్డింగు. అంటే ఇన్ఫోసిస్‌లో ఎట్లా అంటే బిజినెస్ పర్పస్ మీద ట్రావెల్ ఉంటారు కదా! డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్‌కి, డిఫరెంట్ డిఫరెంట్ టీసీస్‌కి. సో, అప్పుడు ఇన్ఫోసిస్ ఆళ్ళ స్టే అన్నది ఇన్ఫోసిస్ లోపలే ఉంటది. చాలా క్లయింట్స్ ఏంటి అనంటే బయట స్టే ఇచ్చినా గానీ వాళ్ళు ఇన్ఫోసిస్‌లోనే స్టే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పి నాకు తెలిసింది. సో, అంత బావుంటది లోపల. సో, అది. ఇక్కడ లోపల ఎంసీ హాల్ ఉంది. ఆ ఎంసీ హాల్‌లో కూడా మాకేమన్నా లైక్ వర్క్‌షాప్స్ కానీ ఏమన్నా జరిగినప్పుడు మాక్సిమం ఈ ఎంసీ హాల్‌లోనే జరుగుతాయి. ఇది బిల్డింగ్ నంబర్ 9. సో, స్టార్టింగ్‌లో మేము ఈ బిల్డింగ్‌లో కూర్చుంటునేవాళ్ళం. సో, అది అట్లా ఆ బిల్డింగ్ కూడా ఒకసారి చూపిద్దాము లోపల అని ఒకసారి ఆ వీడియో అట్లా తీస్తున్నా. ఆ రోజు ఎవరికో ఏదో వర్క్‌షాపో ఏదో జరుగుతుంది. సో, ఈ బిల్డింగ్‌లో చాలా బావుంటాయి యాంబియన్స్ కానీ ఏదైనా ఫోటోస్ తీసుకోవాలి అనంటే ఈ బిల్డింగ్‌లోనే పైన ఒక వర్క్ కెఫే అని ఉంటది. అది లిటరల్లీ చాలా చాలా అంటే చాలా బావుంటది. బట్ అక్కడ ఎప్పుడు సీట్స్ ఉండవు. ఎప్పుడు ఖాళీ ఉండదు లిటరల్లీ. అది. అండ్ ఇక్కడ లోపల
లివింగ్ ల్యాబ్స్ అని ఒకటి ఉంటది. అది లిటరల్లీ అదైతే చాలా బావుంటది. ఇన్నోవేషన్ గాని ఏమైనా టెక్నికల్‌గా చేయాలనుకుంటున్నప్పుడు అక్కడ జరుగుతా ఉంటాయి ఈవెంట్స్ కానీ. సో, అవన్నీ అంటే మెయింటెనెన్స్ కానీ, ఒక మనిషి ఏదైనా చేయాలి అనుకుంటే, లేదు నేను చేయలేకపోతున్నా అనే థింగ్స్ అట్లా వాళ్ళు రిగ్రెట్‌గా ఫీల్ అవ్వకూడదు. ఎంప్లాయీ యొక్క కంఫర్ట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనుకుంటూ అన్నీ ఉంటాయి లోపల. సో, మేబీ ఐ ఎక్స్‌పెక్ట్ అంటే నేను చెప్తాను హైక్స్ అవన్నీ కొంచెం లోనే ఉంటాయి. బట్ స్టిల్ ఇది లైక్ కెఫెటేరియా కైండ్ ఆఫ్ థింగ్. సో, ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతూ బయట ఆ విండో నుంచి ఆ నేచర్ చూస్తూ సో, ఆ ప్లేస్ నాకు చాలా ఇష్టం. సమ్‌టైమ్స్ నేను రీల్స్ కూడా అక్కడ చేశాను. బట్ ఈ బిల్డింగ్‌లో మేము కూర్చోము ప్రెజెంట్. బట్ అట్లా ఫస్ట్ స్టార్టింగ్‌లో కూర్చుండేవాళ్ళం. సో, వచ్చి ఒక వీడియో తీసుకుందాం అట్లా కూర్చొని చెప్పి అది కూడా షూట్ చేశాను. సో, అవన్నీ ఒకసారి నా మెమోరీస్‌తో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పి ఒక వీడియోస్ తీశాను. నాకు మెమొరీగా ఉంటది. ప్లస్ మీకు కూడా లోపల ఎవరైనా న్యూగా జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఇన్ఫోసిస్‌లో ఫ్రెషర్స్ గానీ, ఎక్స్‌పీరియన్స్‌డ్ కానీ ఆ ఛాన్స్‌ని మిస్ చేసుకోవద్దు. అంటే లైక్ ప్రాజెక్ట్స్ అయితే మాక్సిమం ఉంటాయి. ఉండవనైతే అట్లా ఏం కాదు. బట్ మన హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. కొంతమందున్నారు ప్రాజెక్ట్ లేకున్నా గూడా ఉంటారు. అది నేను కాదనను. బికాస్ ఆ సిట్యుయేషన్ మేబీ కొంతమందికి ఇవ్వకపోవచ్చు. బట్ అలా అని ప్రాజెక్ట్స్ లేకపోయినా మనకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో, అవి మనం అన్నీ తెలుసుకొని గ్రాబ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదొచ్చేసి ప్లే ఏరియా కైండ్ ఆఫ్ ఇక్కడ క్రికెట్స్ కానీ, ఏమన్నా స్పోర్ట్స్ అట్లా ఆడుకోవచ్చు. ఇది ఈసీసీ బిల్డింగ్. మీకది చెప్పాను కదా! స్టే ఇస్తారని చెప్పి ఆఫీస్ వాళ్ళు. సో, ఇదే ఈసీసీ బిల్డింగ్. ఈ లోపల లైబ్రరీ అవన్నీ ఉంటాయి. సో, అవి మీకు చూపిద్దామని చెప్పి అది కూడా షూట్ చేశాము. సో, అంటే చెప్పానుగా మీకు ఎనిమిటీస్ లేనివని ఏముండదు. బట్ యూజ్ చేసుకోవాలంతే. ఈ లోపల ఇక్కడ కూడా లోపల నాకు ఈ ప్లేస్ చాలా ఇష్టం. ఇక్కడ కూడా మీ ఇన్‌స్టాలో కొన్ని పిక్స్ చూసుంటారు. కొన్ని వీడియోస్ చూసుంటారు. సో, నేను ఏ ప్లేస్‌ని మాక్సిమం మిస్ చేయలేదు. అన్నీ కవర్ చేసేస్తాను. సో, ఇక్కడ అలా ఒక వీడియో తీసుకుంటున్నాం. అంటే మీకు ఎవరైనా న్యూగా జాయిన్ అవ్వాలనుకుంటే ఆబ్వియస్‌లీ మీరైతే మిస్ చేసుకోవద్దు. పక్కా జాయిన్ అవ్వండి. నా సజెషన్ అయితే యెస్ అనే చెప్తాను. నో అనైతే చెప్పను. నా ఎక్స్‌పీరియన్స్ బట్టి. అండ్ మీ ఒపీనియన్ అండ్ మీ ప్రాజెక్ట్స్, మీ టెక్నాలజీ బట్టి మీ గ్రోత్ చూసుకోండి. అది మనకు తెలియదు కదా! డిఫరెంట్ ఇది లైబ్రరీ. సో, నేనైతే ఎప్పుడు లైబ్రరీకెళ్ళి చదివిందైతే ఏమీ లేదు. బట్ స్టిల్ ఆప్షన్ గూడా ఉంది. అక్కడ గూడా కూర్చొని చదువుకోవచ్చు. మనకి ఏమైనా డిఫరెంట్ టెక్నాలజీ రిలేటెడ్ బుక్స్ ఉంటాయి. మ్యాగజైన్స్ ఉంటాయి. ఇంకా డిఫరెంట్ బుక్స్ ఏమన్నా కావాలంటే అది ఇక్కడ కూర్చొని ఏదో నిజంగా చదివిస్తున్నట్టు బిల్డప్. బట్ అవన్నీ ఏం గాదు. మనం అంత వర్క్ చేయటమే ఎక్కువ. మళ్ళీ ఇప్పుడు కూడా బుక్స్ చదవాలి అనంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ గైస్. సో, అట్లా అది కూడా ఒక లుక్కేద్దాం. మీకు అది కూడా ఒకసారి చూపిద్దామని. సో, ఇది మళ్ళీ బయటకొచ్చేసాం. నెక్స్ట్ ఈ లైబ్రరీ నుంచి ఇంకా ఇట్లా ముందుకైతే ఇక్కడ ఇంకొక ఫుడ్ కోర్ట్ ఉంటది మాకు. ఎస్టీపీలో 2 ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. స్టార్టింగ్‌లో ఒక ఫుడ్ కోర్ట్. నెక్స్ట్ ఇది ఇంకొక ఫుడ్ కోర్ట్ ఉంటది. ఇట్లా వాక్ చేసుకుంటూ కొంచెం ముందుకెళ్తే సో, మీకు ఫుడ్ కోర్ట్ లోపల ఎలా ఉంటదో చూపించలేదు. కొన్ని ప్లేసెస్ నేను చూపించలేదు. బట్ మాక్సిమం నాకు ఎంత కుదిరితే అంత కవర్ చేశాను నేను. నాకు కుదిరినంత వరకు. సో, అది. ఇంకా ఇంకేంటి అనంటే చూడండి వీడియోలో మీకు కూడా ఇది ఇంకొక ఫుడ్ కోర్ట్ అనమాట. మాక్సిమం ఇక్కడ ఈ ఫుడ్ కోర్ట్‌లో అయితే మీకు నార్త్ ఇండియన్ బావుంటది. పంజాబీ అని ఉంటది. సో, మీకు నార్త్ ఇండియన్ రిలేటెడ్ ఫుడ్ కావాలంటే ఇప్పుడు పంజాబీ దాంట్లో తినండి. సౌత్ ఇండియన్ ఏమన్నా కావాలి అంటే ఫస్ట్ దాంట్లో తినండి. సో, ఫుడ్ సజెషన్ అది. నెక్స్ట్ హియర్ కమ్స్ సో, ఇన్ఫోసిస్‌లో బిల్డింగ్స్ అదే మీరు ముందే చూసుంటారు. ఈస్ట్‌లో డిఫరెంట్ డిఫరెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ మేము బీ9లో కూర్చునేవాళ్ళం. అండ్ నెక్స్ట్ బీ18లో కూర్చుంటున్న దాన్ని. ఇప్పుడైతే కాదు. సో, ఇదే ఆ బిల్డింగ్. అలా నడుచుకుంటూ వెళ్ళి నా బిల్డింగ్, నా లోపల క్యాబిన్ ఎలా ఉంటది, నేను లోపల ఎలా ఎంటర్ అవుతాను, అందులో ఏముంటాయి అవి కూడా కొన్ని కొన్ని థింగ్స్ షూట్ చేద్దామని చెప్పి అవి కూడా షూట్ చేసేసాం. ఇదే స్టార్టింగ్ ఎంటర్ అయిన వెంటనే ఇన్ఫోసిస్ అని ఉంటది. అక్కడ చాలా ఫొటోస్ కూడా తీసుకున్నాం. ఇక్కడ స్వైప్ చేసి లోపలికెళ్తున్నాం.
సో, అది నా లాస్ట్ వర్కింగ్ డే బిఫోర్ డే అనమాట. ఈ వీడియో మా ఫ్రెండ్ సౌజన్యాన్ని ఇబ్బంది పెట్టి ఫుల్ టార్చర్ చేసి, లేదు వీడియో తీయాలి, వీడియో తీయాలి అంటే, ఇది వీడియో నేను పెట్టే కన్నా నాకు ఆ వీడియో అంటే ఒక మెమొరీ అది. సో, అది చూసుకున్న ఒక 10 ఇయర్స్ తర్వాత నేను చూసుకున్న నాకు అది ఒక గుర్తుగా ఉండాలి కదా అని చెప్పి. సో, ఇన్ఫోసిస్ నాకు ఒక జాబే కాదు, ఒక చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో, ఒక వాల్యూ, ఒక సొసైటీలో ఒక టెక్నికల్గా గ్రో అయ్యాను, ప్రొఫెషనల్గా గ్రో అయ్యాను, పర్సనల్గా కూడా గ్రో అయ్యాను. ప్లస్ నాకు ఒక సర్కిల్ కూడా ప్రొవైడ్ చేసింది. సో, ఇది వర్క్ కెఫే. చెప్పాను కదా మీకు, ఎవ్రీ బిల్డింగ్లో వర్క్ కెఫేస్ ఉంటాయి. సో, అలా ఇక్కడ కూడా వర్క్ కెఫే ఉంది. సో, ఇక్కడ నేను జస్ట్ వీడియో కోసం ఇటు అటు తిరుగుతున్నాను. అంటే కొన్ని సార్లు ఇక్కడ లంచ్ కూడా చేస్తారు చాలామంది. సో, వర్క్ ఉన్న వాళ్ళు టైం అయిపోతుంది అన్నప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఆ వర్క్ కెఫేలో కూర్చొని జస్ట్ ఏదో ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నట్టు ఒక వీడియో తీస్తున్నాను. అంటే ఆ వర్క్ కెఫేలో మ్యాక్సిమం అంటే ప్లేసెస్ ఉండవు, మనం తొందరగా రావాలి, ఏదో బుక్ చేసుకోవాలి అలాంటి ఆప్షన్. సో, కొన్ని ప్లేసెస్ ఉంటాయన్నమాట. ఆ ప్లేసెస్లో మన ప్లేస్ దొరకడం చాలా కష్టం. సో, ఆ కంఫర్ట్, ఆ ఎంజాయ్మెంట్ కోసం చాలామంది తొందరగానే ముందే బుక్ చేసుకోవటం, ముందే రావటం ఉంటుంది. సో, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కానీ అందరూ చాలా చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా రెస్పెక్ట్ ఉంటుంది. మనకి ఆ డిఫరెన్స్ ఉండదు. అంటే నువ్వు JL3 రీసెంట్గా జాయిన్ అయిన నీ ఎక్స్పీరియన్స్ లెవెల్ అయితే అసలు ఉండదు. అందరు ఈక్వలే, అందరూ నేమ్స్తోని పిలుస్తారు. ఈవెన్ వాళ్ళ మేనేజర్ అవ్వని, వాళ్ళు ఏదైనా డెలివరీ మేనేజర్ అవ్వని, మనకి ఏదైనా అవ్వని, అందరూ ఈక్వల్ అని చూస్తారు. అదొక్కటి నాకు చాలా ఇష్టం. ఆ ఈక్వాలిటీ అన్నదైతే ఉంటుంది, ఆ డిఫరెన్స్ మనకి ఎప్పుడూ ఉండదు వర్క్లో. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. వాళ్ళు మేనేజర్ అయిన, వాళ్ళు నార్మల్ ఒక డెవలపర్ అవని, ఒక టెస్టర్ అయిని. సో, ఇది లిఫ్ట్. సో, లిఫ్ట్లో వేరే వాళ్ళు ఉన్నారు, బట్ స్టిల్ వీడియో తీస్తుంది ఫ్రెండ్. సో, అక్కడ వాళ్ళు చూసి ఓకే, బట్ స్టిల్ ఓకే, లాస్ట్ డే మనం ఇంకా షై అయితే కష్టం, ఈ వీడియో నా మెమరీస్ కోసం అని చెప్పి నేను స్టిల్ ఓకే అట్లా కవర్ చేశాను. సో, చాలాసార్లు లిఫ్ట్లో కూడా ఇట్లా వీడియో తీసుకుంటా. క్లైమేట్ చూడండి, ఆ లిఫ్ట్ నుంచి అలా వెళ్తే ఆ పైన మనకు మొత్తం కనిపిస్తుంది. సో, మేము కూర్చొని 6th ఫ్లోరు. సో, ఆబ్వియస్లీ మొత్తం కనిపిస్తుంది అలా అన్నమాట. ఈ ఆఫీస్లో ఉన్న మెమొరీస్ అవన్నీ ఇంకా స్టిల్ నేను వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నాగా గుర్తొస్తున్నాయి. చాలా మెమొరీస్ ఉన్నాయి, చాలా థింగ్స్ నేర్చుకున్నాను, ఎలా సర్వైవ్ అవ్వాలో తెలుసుకున్నాను. సో, లిటరలీ లాట్ లాట్ థింగ్స్ నాకు తెలుసుకున్నాను. సో, ఇక్కడ అదొక లిఫ్ట్ నుంచి బయటకు వస్తున్నా. ఇంకా లోపల మేమైతే వింగ్లో కూర్చుంటున్నామో అక్కడికి వెళ్తున్నాను. సో, అంటే ఇప్పుడు అలా వీడియోస్ అట్లా ఏం తీసుకోలేదు కదా లోపల, అంటే కొంచెం షైగా ఉంటుంది అంతే. సో, ఇక్కడ రూమ్కి ఎంటర్ అవుతున్నాము. అది కూడా తీసుకున్నాను, మెమరీ కింద ఉంటుంది కదా అని చెప్పి. ఇక్కడ లోపల డోర్ తీసుకుని ఎంటర్ అవుతాం. సో, ఇటు ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళిన వెంటనే నేను చేసే పని రెస్ట్ రూమ్కి వెళ్ళటం, అక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి ఫేస్ వాష్ చేసుకుని మేకప్ వేసుకుని మళ్ళీ వెళ్ళటం. సో, అంతా ఈవెన్ రెస్ట్ రూమ్ కూడా అంత నీట్ అండ్ క్లీన్ ఉంటుంది లిటరల్లీ. అదైతే నిజం చెప్తున్నాను, చాలా రీల్స్ కానీ నేను చాలా చేశాను. సో, చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ ఫ్రెండ్ వీడియో తీస్తున్నా అని చెప్పి అట్లా హాయ్ చెప్పారు. అండ్ ఇక్కడ లోపల ఇదే వర్క్ ప్లేస్. నేనైతే అక్కడ కూర్చొని వర్క్ చేస్తాను. నా వర్క్ ప్లేస్ అంటే నా క్యాబిన్ ఏరియా కైండ్ ఆఫ్ థింగ్. సో, అది కూడా మీకు జస్ట్ వీడియో తీసాను. ఇక్కడ లాబీ ఉంటుంది అనమాట ఇటు సైడు. నేను ఎప్పుడైనా కూర్చొని ఏదైనా డిస్కస్ చేసుకుంటాం, చిట్ చాటింగ్ కైండ్ ఆఫ్ థింగ్. సో, ఇది ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. సో, నా మెమొరీస్ ఏంటో ప్లస్ మీకు కూడా చూపించాలని వీడియో తీశాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.